సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్ దగ్గర అండర్-14 సెలక్షన్స్ జరుగుతున్నాయి. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. చాలాసేపటి నుంచి నిల్చోపెట్టడంపై క్రీడాకారులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రౌండ్లోకి కూడా వెళ్లనీయకుండా రోడ్డుపైనే నిలబెట్టారని మండిపడుతున్నారు. తనకేం పట్టదు అన్నట్టుగా సెలక్షన్ కమిటీ ఉందని ఆటగాళ్లు పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకు అందిస్తారు. సాయి కిరణ్, క్యూ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లో అండర్-14 సంబంధించిన క్రికెటర్ల సెలక్షన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే బారులు తీరారు. అటు క్రికెటర్స్ తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అక్కడ చూడొచ్చు, మొత్తం జింకానా గ్రౌండ్ లో ఒక పెద్ద భారీ లైన్ కనిపిస్తోంది. ఆ లైన్ మొత్తంగా కూడా ఉదయం నుంచి ఆ విధంగానే ఉంది. ప్రాసెస్ అనేటువంటిది చేయట్లేదు, తొందరగా సెలక్షన్స్ ప్రాసెస్ తొందరగా చేయట్లేదు అనేటువంటిది, లోపల ఏం జరుగుతుందో కూడా కనీసం బయటకు చెప్పట్లేదు. దీంతో భారీ ఎత్తున లైన్ ఉంది. అలాగే ఎండలో నిల్చోవడం, దాంట్లో అటు కనీస సౌకర్యాలు, వాటర్, మంచినీళ్లు కావచ్చు, టెంట్స్ ఇవన్నీ కూడా లేకపోవడంతో ఎండలో పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది అటు పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. సో ఇప్పటికీ ఇంకా ఆ విధంగానే ఉన్నాయి. సో అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీనికి సంబంధించి సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే పిల్లలంతా ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కూడా అంటే ఒక్క రోజులో కొంత పర్మిట్ లో కొంతమందిని పిలవాలి, కానీ ఇంతమందిని ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. దారుణమా? ఎస్, మనం చూడొచ్చు, చాలా పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంది. క్రీడాకారులందరూ కూడా ఎండలో పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్రీడాకారులతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం సెలక్షన్ కమిటీ వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. తాగడానికి కూడా నీళ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విజువల్స్ అన్నీ కూడా మనకి సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్ దగ్గర కనిపిస్తున్నాయి. అక్కడ అండర్-14 సెలక్షన్స్ జరుగుతున్నాయి. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. చాలాసేపటి నుంచి నిల్చోబెట్టడంపై క్రీడాకారులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రౌండ్లో కూడా వెళ్లనీయకుండా రోడ్డుపైనే నిలబెట్టారని మండిపడుతున్నారు. తనకేం పట్టదు అన్నట్టుగా సెలక్షన్ కమిటీ ఉందని ఆటగాళ్ల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.